అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం పురస్కరించుకొని అపుస్మా ఆళ్లగడ్డ యూనిట్ ఆధ్వర్యంలో చాకలి మర్రిలోని చైతన్య భారతి హై స్కూల్లో పాఠశాల వ్యవస్థాపకులు మరియు అపుస్మా ఆళ్లగడ్డ యూనిట్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చాకలి మర్రి మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి అనురాధ మరియు అపుస్మా నంద్యాల డివిజన్ అధ్యక్షులు టి అమీర్ బాషా విచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీమతి చంద్రకళ ప్రధానోపాధ్యాయులు రసూల్ పాఠశాల డైరెక్టర్ చంద్రమౌళి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థి బృందంతో కలిసి తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై తెలుగు తల్లి, వందనం వందనం, తెలుగు తల్లికి వందనం, దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ నాదాలతో తెలుగు భాషలో స్ఫూర్తిగా నిలిచి మన మాతృభాష అయిన తెలుగు భాషను గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీమతి అనురాధ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష అవసరమే కానీ మన అమ్మ భాష తెలుగు భాషను నిర్లక్ష్యం చేయరాదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు పండిట్ బాలయ్యను అలాగే తెలుగు భాషాభిమానులు మండల విద్యాధికారి అనురాధని, అపుస్మా నంద్యాల డివిజన్ అధ్యక్షులు అమీర్ బాషాని, చైతన్య హై స్కూల్ వ్యవస్థాపకులు మల్లికార్జున దుస్సాలువాతో సత్కరించారు. వందనం 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 వందనం, జై తెలుగు తల్లి. సమాచార ప్రసారాన్ని కమ్యూనికేషన్ ను ఏర్పరుస్తాయి. ఆ విధంగా మన వ్యూస్, మన అభిప్రాయాలు, మన ఒపీనియన్స్, మన యొక్క సలహాలు, మన యొక్క సూచనలు ఈ భాష ద్వారా తెలియజేయడం జరుగుతాయి. కాబట్టి ఇలాంటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ఉపాధ్యాయునిగా నేను చెప్పేది ఏంటంటే మన విద్యార్థులు ఖచ్చితంగా 4 స్కిల్స్ ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ శ్రవణం, బాగా వినాలి, లెసన్లు పాఠ్యాంశాలు చెప్పినప్పుడు బాగా వినాలి. రెండోది స్పీకింగ్, భాషను చక్కగా మాట్లాడాలి, ఎక్కడ పడినా చక్కగా బాగా మాట్లాడాలి, మాట కడబాటు లేకుండా మాట్లాడాలి. మూడోది చదవడం, చక్కగా బాగా చదవాలి. నాలుగోది ఏంటి, రాయడం, అక్షర దోషాలు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. నృత్యాల యొక్క అక్షరాలు ఎక్సలెంట్ ఉన్నాయి, రత్నాల లెక్క ఉన్నాయి, వాళ్ళు రాస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు రాస్తుంది, రత్నాల లెక్క రాస్తుంది అనే విధంగా మీరు ఈ 4 స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మనం మాతృభాషలో చక్కగా రాణించగలం. ప్రకటించింది. ఎందుకంటే 1950 సంవత్సరంలో బెంగాలీ ఉద్యమం జరిగిన ఒకటి. తూర్పు పాకిస్తాన్ మన దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఉన్నది, బంగ్లాదేశ్, తూర్పు పశ్చిమ పాకిస్తాన్. అక్కడ కొందరు బెంగాలీ మాటలు ఎక్కువ ఉన్నారు, బెంగాలీ భాష. కాకపోతే అక్కడ ఉర్దూ భాష ఉన్నాయి. ఉర్దూ భాష ఉంటే వీళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా మా యొక్క మాతృభాష బెంగాలీ భాష కాబట్టి మాకు ఉర్దూ భాషతో పాటు బెంగాలీ భాష కావాలి అని చెప్పి అడిగిన ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు ఆ భాషాభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ర్యాలీలు, తర్వాత సభలు పెట్టి మాకు కావాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళ మీద ఆ ర్యాలీ నిషేధించడము, తర్వాత వాళ్ళ మీద కాల్పు జరగడం జరిగింది. అక్కడ దాదాపు ఒక 5 మంది చనిపోవడం జరిగింది, 100 మందికి గాయాలు జరగడం జరిగింది. దీనికి పరిస్థితి అంతా భాషాభిమానులకు అందరికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మేము భాషలో మా మాతృభాష మా కాలం చదువుతున్నాం, ఇందులో మా తప్పేదని చెప్పేసి అది అందరూ కూడా వేదభావాలు కూడా చర్చ జరగడము, తర్వాత వచ్చేసి ఇది అంతా మళ్ళీ వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రానికి ఇవ్వడము అవి జరిగిపోయినాయి. తర్వాత ఇదంతా కూడా ఐక్యరాష్ట్రానికి గుర్తించి అంటే ఇవి త్యాగం చేశారంటే వాళ్ళలో తమ భాషను పరిరక్షించుకోవాలి, తమ మాతృభాషను రక్షించుకోవాలి, తమ అమ్మ భాషను రక్షించుకోవాలని చెప్పేసి వారు చేసినటువంటి బలిదానానికి త్యాగానికి గుర్తుగా. కాబట్టి ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, కాబట్టి ప్రపంచంలో వేరే భాష ఉండొచ్చు, కాకపోతే అమ్మ భాషను మాతృభాషను రక్షించుకోవాలి. ఎందుకంటే జాతి మనుగడకు మాతృభాష దోహదం చేస్తుంది. మాతృభాష లేకపోతే మన సంస్కృతి, మన జాతి అన్ని నిలువలేం అయిపోతాయి. మన స్వామి చెప్పి ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే నిర్ణయం తీసుకొని తర్వాత వచ్చేసి 2000 సంవత్సరం నుండి కూడా ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అంతర్జాతీయ మాతృభాషను జరుపుకోవాలి. వారి వారి భాషలు ఏముంటాయి మాతృభాషను, ఆ మాతృభాష గురించి సభలు సమావేశాలు పెట్టి ఏర్పాటు చేసి ఆ భాష మీద అవగాహన, ఆ భాష యొక్క అవసరము, ఆ భాష యొక్క పరిరక్షణ, అదే కాకుండా ఆ భాషను ఎలా రక్షించుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరికి ఆ భాషలో ప్రతి ఒక్కరికి ధర్మం ఉంది. కాబట్టి అది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది దానికోసం మనం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ మాతృభాషతో ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన భాష, మన జాతి అయితే
తెలుగు మనేది తెలుగు జాతి. మన అంటే తెలుగు మాట తెలుగు వాళ్ళం అంటాం. ఒక పాట సినిమాలో పాడుతుంది తెలుగు జాతి గొప్పదనం, తెలుగు భాష తీయదనం, అది తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం అని చక్కగా చెప్తామన్నమాట. అంటే తెలుగు భాష నుండి మాధుర్యము ఏ భాషలో అదేవిధంగా మన భాష అయితే అమ్మ భాష. అయితే మనం ఏది భాషలు ఏంటంటే వ్యాసులు ఎరుగుతాయి. అంతా ఒకటి తెలుగు భాష మాట్లాడేది మనం ఎరుగుతాం అన్నమాట. మనం ఎక్కడ పుడతాము? అమ్మగట్టున పుడతాము. అమ్మగట్టు పుట్టాలి ఫస్ట్ అమ్మ ఒడే తొలిపడి అంటాం కదా, అమ్మ ఒడే తొలిపడి. కాబట్టి అమ్మను నేర్పుంది అంటే అనుకోకుండా ఆకస్మికంగా. అంటే భాష అనేది మనం జన్మించిన తర్వాత తల్లి వల్ల అది అనుకోకుండానే మనకు ఆ భాష అడ్డుకొస్తుంది. దాన్నే మాతృభాష అంటారు. ఆ విధంగా అయితే మన తెలుగు కాబట్టి మన తెలుగులో ఉండే గొప్పలు అంటే అందుకోసం అప్పుడు మన పూర్వకాలంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, రాస్తున్నారు. అంటే అసలు మనకు తెలుగు నుండి పద్యాలు కానీ గ్రంథాలు కానీ గ్రాంధికం ఉందంటే ఎక్కువ గ్రాంధిక భాష అంటారు అన్నది. దాన్ని ఏం చేసినారంటే మన గిడుగు వెంకటరామూర్తి గారు కదా, కందుకూరు విషయం గురించి వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా సరే ఈ పుస్తకాలు ఉంటాయి కదా, రెండు పుస్తకాలు తెలుగు ఉంటాయి కదా, వీటన్నిటిలో కూడా రావాలంటే వ్యవహారిక భాష. మనం ఎట్లా మాట్లాడుతున్నాము తిన్నట్టు మనం మాట్లాడుతున్నాం కదా, దాన్ని వ్యవహారిక భాష అంటారు. అంటే మనము మాట్లాడే భాషలోనే ఏవైనా సరే ఆ యొక్క బోధిస్తే అందరికీ అర్థమవుతుంది. గ్రాంధిక భాష అర్థం కాదని చెప్పేసి అప్పుడు ఉద్యమం జరిగి తర్వాత ప్రభుత్వం అంగీకరించి ఈ యొక్క గిరిగి వెంకటరామూర్తి ఎందరో మా కౌల వల్ల మన యొక్క వాళ్ళ యొక్క కృషి వల్ల మనకు వ్యవహారిక భాష అనేది వచ్చింది. అయితే ఈ ఎంత గొప్పదంటే మన మనకు ఉండే పద్యాలు ఎవరు లేవు. పద్యాలు ఉంటుంటారు కదా, ఏదో పద్యం పరవాడి పద్యం చెప్తాను చెప్పండి. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి పుట్టలో చెదురు పుట్టవా గీతవా విషదా విరామ వినురవే లలిత సుగుణ చాలా చదివితే లలిత సుగుణ చాలా ప్రేమ లేకపోతే అంటే మనకి జన్మించిన